ఐకమత్యమే మహాబలం. ముసలివాడు మరియు అతని కొడుకులు. అనగనగా ఒక ఊరిలో ఒక ముసలి రైతు ఉండేవాడు. అతనికి 4 కొడుకులు ఉండేవారు. కానీ వారు ఎప్పుడూ ఒకరితో ఒకరు గొడవ పడుతూనే ఉండేవారు. కొడుకులు ఇలా ఉండటం చూసి ఆ ముసలివాడు చాలా బాధపడేవాడు. వారు కలిసి ఉండాలని ఒక ఉపాయం ఆలోచించాడు. ఒకరోజు ఆ ముసలివాడు తన కొడుకులందరినీ పిలిచి ఒక కట్టెమోపు తెమ్మన్నాడు. ముందుగా పెద్ద కొడుకును పిలిచి, ఈ కట్టెమోపును విరగ్గొట్టు అని చెప్పాడు. అతడు ఎంత ప్రయత్నించినా ఆ కట్టెమోపును విరగ్గొట్టలేకపోయాడు. మిగిలిన 3 కొడుకులు కూడా ప్రయత్నించారు, కానీ ఎవ్వరూ సఫలం కాలేకపోయారు. అప్పుడు ఆ ముసలివాడు కట్టెమోపును విప్పి ఒక్కొక్కరికి ఒక్కొక్క కట్టె ఇచ్చి విరగ్గొట్టమన్నాడు. వారు చాలా తేలికగా ఆ కట్టెలను విరగ్గొట్టేశారు. అప్పుడు తండ్రి ఇలా చెప్పాడు, చూసారా, మీరు ఈ కట్టెల వలె కలిసి ఉంటే మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. కానీ మీరు ఇలా విడివిడిగా ఉండి గొడవలు పడితే మాత్రం ఎవరైనా మిమ్మల్ని తేలికగా ఓడించేయగలరు అని చెప్పాడు. అప్పటి నుండి ఆ 4 అన్నదమ్ములు గొడవలు మానేసి కలిసిమెలిసి ఉన్నారు. ఇందులో నీతి ఏమిటంటే, కలిసి ఉంటే కలదు సుఖం, ఐకమత్యమే